హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం లాస్ట్ వీడియోలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్న టాపిక్ని స్టార్ట్ చేసుకున్నాం డిస్కషన్. అండ్ పార్ట్ 1లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికి వెనకలు ఉన్నటువంటి హిస్టరీ, అంటే దాని ఇంపాక్ట్ మన మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీద ఎలా పడింది అని చెప్పి డిస్కస్ చేస్తున్నాం కదా. అంటే బ్రిటిష్ లాస్ అండ్ యాక్ట్స్ మేడ్ ఇన్ ఇండియా, దాని ఇంపాక్ట్ మన కాన్స్టిట్యూషన్ మీద ఎలా ఉంది అని డిస్కస్ చేసేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన యాక్ట్స్ని వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఒకటి వచ్చేసి కంపెనీ రూల్ అని చెప్పి, క్రౌన్ రూల్ అని చెప్పి కదా. సో ఫస్ట్ కంపెనీ రూల్లో ఏమేమి యాక్ట్స్ పాస్ చేశారు అన్న టాపిక్ని మనం స్టార్ట్ చేసుకున్నాము. అండ్ దాంట్లో ఫస్ట్ లెజిస్లేషన్ దట్ వాస్ పాస్డ్ ఈజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. సో దాని బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సార్, ఇవి రెండు హౌ దే లెడ్ టు ద ప్యాసేజ్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాని ఎండింగ్ ఏంటి అని అంటే ట్రీటీ ఆఫ్ అలహాబాద్ తోటి బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ఎండ్ అయింది అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇవాళ వీడియోలో దాని కంటిన్యూయేషన్ టాపిక్ ఏంటంటే అసలు ట్రీటీ ఆఫ్ అలహాబాద్లో ఏమనుంది, ఓకేనా, అండ్ దాని కాన్సిక్వెన్సెస్ ఏం జరిగాయి, ఓకే, అండ్ హౌ ఇట్ లెడ్ టు ద ప్యాసేజ్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అన్నది ఈరోజు మనం వీడియోలో చూద్దాం, ఓకేనా. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇట్ ఇంక్లూడ్స్ మొత్తం ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ మొత్తం టోటల్ మీ యూపీఎస్సీ జర్నీ అంతా కవర్ అవుతుంది, సిలబస్ అంతా ఇంక్లూడింగ్ GS, all the GS papers and essay అనమాట. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ఇది ఫీ ఎంత అంటే 60,000 అండ్ దిస్ ఫీజ్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 31st July. బట్ మీరు ఈ 60,000 అనేది అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై జస్ట్ పేయింగ్ 5,000 రూపీస్ పర్ మంత్. మీరు ఈఎంఐ లాగా కూడా ఎవ్రీ మంత్ 5,000 పే చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండిట్లో అవైలబుల్ ఉందన్నమాట. ఆఫ్లైన్ ఎక్కడెక్కడ ఉంది అంటే మనకి హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్లో అవైలబుల్ ఉంది. So for more details regarding this, you can contact this number or else you can visit the website ltxclasses.com. Okay na? So this is about UPSC Infinity and one more very good offer from LTX classes ఏంటంటే బ్లాక్ బస్టర్ ఆఫర్ ఇది యాక్చువల్గా. దట్ ఈస్ ఇక్కడ 6 కోర్సెస్ ఉన్నాయి కదా మీకు. మీరు చూస్తే NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్ కోర్స్, ఆన్సర్ రైటింగ్ కోర్స్ అండ్ ఎక్స్క్లూజివ్గా టార్గెట్ 2024 ప్రిలిమ్స్ని టార్గెట్ చేస్తూ టార్గెట్ ప్రిలిమ్స్ అనే ఒక ప్రోగ్రామ్ అండ్ ఎథిక్స్ అండ్ ఎస్సే. సో ఈ 6 ప్రోగ్రామ్స్లో యూ కెన్ చూస్ ఎనీ 2 కోర్సెస్ ఫర్ 15,000 రూపీస్ ఓన్లీ, ఓకేనా. యాక్చువల్గా ఇట్ కాస్ట్ యూ 20,000 రూపీస్, కానీ బ్లాక్ బస్టర్ ఆఫర్ అనమాట ఇది. సో మీరు ఈ 6 ఏదైనా 2 కోర్సెస్ని 15,000కే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ ఈ బ్లాక్ బస్టర్ ఆఫర్ ఎండ్స్ ఆన్ 22nd July, ఓకేనా. సో మీరు 22nd July లోపు మాత్రమే ఈ ఆఫర్ని అవైల్ చేసుకోగలరు. సో హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు ఎనీ ఆఫ్ దీస్ 2 కోర్సెస్ ఓన్లీ ఫర్ 15,000 rupees, ఓకేనా. సో if you have any more doubts regarding this, you can contact this number or else you can visit the website ltxclasses.com. okay, so let us get into the topic now. అండ్ ఇవాళ టాపిక్ ఏమని చెప్పుకున్నాం మనము, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పార్ట్ 2 కదా. సో దాంట్లో ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి చూసాము అండ్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ గురించి లేదా బుక్సార్ అని అంటాము. ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మనం ఏమని చెప్పుకున్నాము లాస్ట్ వీడియోలో, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఈజ్ నాట్ ఏ గ్రేట్ వార్ బట్ ఇట్ వాస్ ఎ గ్రేట్ బెట్రేయల్. అంటే పెద్ద మోసం అనమాట ఇది. ఎందుకంటే బ్రైబ్ చేయబడి బ్రిటిషర్స్కి, ఈస్ట్ ఇండియా కంపెనీకి హెల్ప్ చేయడం వల్ల వి లాస్ట్ దిస్ బ్యాటిల్ అనమాట. వి ఇన్ ద సెన్స్ నవాబ్ ఆఫ్ బెంగాల్ లాస్ట్ దిస్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. అయితే బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ విషయానికి వస్తే ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ బ్యాటిల్స్ అనమాట, వన్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎందుకు అలా అంటున్నాము అంటే ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వచ్చేసి నవాబ్ ఆఫ్ బెంగాల్ మాత్రమే ఓడిపోయాడు, ఓకేనా. ఇక్కడ మనం బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ని కనుక చూస్తే బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ వాజ్ ఫైట్ బిట్వీన్ ఎవరెవరు అని చెప్పుకున్నాము, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆన్ వన్ సైడ్ వర్సెస్ నవాబ్ ఆఫ్ బెంగాల్ పేరేంటి, మీర్ ఖాసిం కదా. సో మీర్ ఖాసిం along with Nawab of Awadh and Mughal Emperor Shah Alam II. సో వీళ్ళు ముగ్గురు కలిపి ఒక సైడ్
అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఒక సైడ్. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వన్ ద బ్యాటిల్, వీళ్ళు ముగ్గురు లాస్ట్ ద బ్యాటిల్ అనమాట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నవాబ్ ఆఫ్ బెంగాల్ మాత్రమే ఓడిపోయింటే అది వేరేగా ఉండేది కదా, లైక్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, నవాబ్ ఆఫ్ బెంగాల్ ఓడిపోయాడు అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ నవాబ్ ఆఫ్ బెంగాల్ మాత్రమే ఓడిపోలేదు. ఎవరు ఓడిపోయారు? అవధ్ నవాబ్తో పాటి వెరీ ఇంపార్టెంట్లీ ముఘల్ ఎంపరర్ షా ఆలం II కూడా ఓడిపోయాడు. దట్ అంటే ఏంటి అని అంటే ద విక్టరీ అంటే లైక్ ద కంట్రోల్ ఆఫ్ ఇండియా బై ఈస్ట్ ఇండియా కంపెనీ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాస్ కన్ఫర్మ్డ్ లేదా కన్సాలిడేటెడ్ విత్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అని అంటాము. ఎందుకంటే ఇక్కడ మొదలైంది అండ్ ఇక్కడ ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా తయారైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ఇండియా మీద ఇంకా ఎక్కువైంది అని చెప్పి చెప్తామన్నమాట. ఎందుకంటే ముఘల్ ఎంపరర్ అయిన షా ఆలం IIనే సరెండర్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి. ఓకేనా, మరి బ్యాటిల్ ఆఫ్ బాక్సర్లో ఓడిపోయారు. మరి వాట్ వాజ్ ద పోస్ట్ వార్ కాన్సిక్వెన్సెస్, ఏం జరిగాయి అని అంటే ఇక్కడ చూడండి. పోస్ట్ వార్ ఏం జరిగింది అని అంటే మళ్ళీ నవాబ్ ఆఫ్ బెంగాల్గా మనకి మీర్ కాసిం కన్నా ముందు మీర్ జాఫర్ ఉన్నాడు కదా, మళ్ళీ అగైన్ మీర్ జాఫర్ వాజ్ రీఇన్స్టేటెడ్ యాజ్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అనమాట. ఇన్ 1763లో మళ్ళీ మీర్ జాఫర్నే నవాబ్ ఆఫ్ బెంగాల్గా రీఇన్స్టేట్ చేయడం జరిగింది. అండ్ అందుకు గాను మీర్ జాఫర్ అగైన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమేమి ఇచ్చాడు ఒక్కొక్కటిగా చూడండి. ఎలా మనం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాని మొత్తం కంట్రోల్లోకి తెచ్చుకుంది అనేది ఇక్కడ అర్థమైపోతుంది. యాజ్ మీర్ జాఫర్ వాజ్ అగైన్ రీఇన్స్టేటెడ్ యాజ్ నవాబ్ ఆఫ్ బెంగాల్, ఇన్ రిటర్న్ హీ గేవ్, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమేమి ఇచ్చాడంటే మిద్నాపూర్, బుర్ద్వాన్ అండ్ చిత్తగాంగ్. మిద్నాపూర్, బుర్ద్వాన్ అండ్ చిత్తగాంగ్ ఏరియాస్ని బ్రిటిషర్స్కి రాసిచ్చేయడం జరిగింది. ఎవరు అంటే మీర్ జాఫర్, యాజ్ హీ వాజ్ గివెన్ ద పొజిషన్ ఆఫ్ నవాబ్ ఆఫ్ బెంగాల్ ఆఫ్టర్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. మీర్ కాసిం ఇంకో ఓడిపోయాడు కదా, సో కాబట్టి మీర్ కాసింని తీసేసి మళ్ళీ మీర్ జాఫర్నే నవాబ్ చేశారు. చేసినందుకు గాను మళ్ళీ అతను ఏమేమి ఇచ్చాడు, మిద్నాపూర్, బుర్ద్వాన్, చిత్తగాంగ్ మళ్ళీ బ్రిటిషర్స్కి తిరిగి ఇవ్వడం జరిగింది. అండ్ అది మాత్రమే కాకుండా బ్రిటిషర్స్ వర్ ఆల్సో పర్మిటెడ్ డ్యూటీ ఫ్రీ ట్రేడ్, అంటే వీళ్ళ మీద ఎలాంటి పన్నులు పడవు. డ్యూటీ ఫ్రీ ట్రేడ్ ఎక్కడెక్కడ, ఇన్ బెంగాల్ అనమాట. బెంగాల్లో డ్యూటీ ఫ్రీ ట్రేడ్ పర్మిషన్ ఇచ్చేశాడు. ఎవరంటే మీర్ జాఫర్ అనమాట. ఓకేనా, మీర్ జాఫర్ తర్వాత మీర్ జాఫర్ 1763లో నవాబ్ అయ్యాడు అని అన్నాం కదా, బట్ హీ డైడ్ ఇన్ 1765 అనమాట. 2 yearsకే ఇతను చనిపోవడం జరిగింది. అండ్ హీ వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్ నజ్మదుద్దౌలా. ఓకేనా, కానీ నజ్మదుద్దౌలా అయినప్పటికీ హీ కంప్లీట్లీ బికమ్ పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో పప్పెట్ లాగా అయిపోయాడు. బికాస్ రియల్ పవర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరి చేతిలో ఉండిపోయింది అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉండిపోయింది. ఫైనల్గా ఈ నజ్మదుద్దౌలా ఉన్నాడు కదా, సన్ ఆఫ్ మీర్ జాఫర్ అని చెప్పుకున్నాం. సో హీ బికేమ్ ఏ టైటిల్డ్ పెన్షనర్ అనమాట. అంటే జస్ట్ ఇంకా అతనికి రిటర్న్ పర్ ఇయర్ ఇంత పెన్షన్ అని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చేది. ఎంత పెన్షన్ అంటే 53 lakh rupees పర్ ఇయర్. ఓకేనా, 53 lakh rupees పర్ ఇయర్ పెన్షన్ లాగా ఇచ్చి ఎవరిని మెయింటైన్ చేసిందంటే నజ్మ్-ఉద్-దౌలా అంటాము. నజ్మదుద్దౌలా, హీ వాజ్ సన్ ఆఫ్ మీర్ జాఫర్. ఓకేనా, హీ బికేమ్ ఏ పెన్షనర్ ఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో దాంతో ఏమైందంటే ఇంకా అతను కంప్లీట్గా పెన్షనర్ అయిపోవడంతో 1772లో నౌ బ్రిటిష్ కంప్లీట్లీ ఎండెడ్. 1772లో ఆ పెన్షన్స్ కూడా ఆపేసి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్ట్లీ టుక్ ఓవర్ ద చార్జ్ ఆఫ్ బెంగాల్ ఇప్పుడు డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయింది ఇన్ ద ఇయర్ 1772 అనమాట. అయితే దానికన్నా ముందు మనం ఏం చెప్పుకున్నాము, 1765లో ఏం జరిగింది అని అంటే ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది సైన్ చేయడం జరిగింది. ఓకేనా, సో వాట్ ఈస్ దిస్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్? ఇది చాలా ఇంపార్టెంట్. ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఎవరెవరి మధ్య జరిగిన ట్రీటీ అంటే ఏంటి, ఒప్పందం అంటాం కదా. సో ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఎవరు ఆ ఇద్దరు అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ
అండ్ ఎవరెవరి మధ్య అనంటే ఇక్కడ 2 ట్రీటీస్ జరిగాయి అనమాట. ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అంటే రెండు ట్రీటీస్. ఒకటి వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ నవాబ్ ఆఫ్ అవధ్ నవాబ్ కూడా ఓడిపోయాడు కదా ఇందాక బాక్సర్ బ్యాటిల్లో. సో వీళ్ళిద్దరికి మధ్య ఒకటైతే, రెండోది ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ ఇంకొకరెవరు ముఘల్ ఎంపరర్ కూడా ఓడిపోయాడు కదా, ఆయన పేరేంటి, షా ఆలం II. సో వీళ్ళిద్దరికి మధ్య జరిగిండేది ఒక ట్రీటీ. ఓకేనా. సో ఈ 2 ట్రీటీస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఒకసారి చూస్తే, నవాబ్ ఆఫ్ అవధ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన ట్రీటీ ప్రకారము ఈ నవాబ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమేమి ఇచ్చాడు అని అంటే, అకార్డింగ్ టు ఫస్ట్ ట్రీటీ అంటే నవాబ్ ఆఫ్ అవధ్కి ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన ట్రీటీ ప్రకారము ఏమేమి జరిగింది అని అంటే, అలహాబాద్ అండ్ కారా అనే 2 ప్లేసెస్ వర్ సరెండర్డ్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. వెళ్ళిపోవడం జరిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అండ్ అకార్డింగ్ టు సెకండ్ ట్రీటీ బిట్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ షా ఆలం II కదా. సో ఈ ట్రీటీ ప్రకారం ఏంటి అని అంటే, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ ట్రీటీ ద్వారా ఏమేమి వచ్చాయి చూడండి. దివానీ రైట్స్ ఆఫ్ ఏ వాటి మీద దివానీ రైట్స్ వచ్చాయి. దివానీ రైట్స్ ఈజ్ నథింగ్ బట్ రెవెన్యూ కలెక్షన్ రైట్స్ అనమాట దివానీ రైట్స్ అంటే. ఓకే. సో ఏ ఊర్ల మీద దివానీ రైట్స్ వచ్చాయి ఈస్ట్ ఇండియా కంపెనీకి అని అంటే, బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. ఈ మూడిటి మీద దివానీ రైట్స్ వర్ గ్రాంటెడ్ టు ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ల్యూ ఆఫ్ యాన్యువల్ పేమెంట్ ఆఫ్ 26 lakh rupees అని చెప్పి అంటాము. ఓకేనా. అంటే పరాణం 26 లక్షలు చెల్లించినందుకు గాను ఈ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా మీద ఉన్న దివానీ రైట్స్ అన్నిటినీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేయడం జరిగింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ షా ఆలం IIకి పరాణం 26 lakhs పే చేస్తే చాలు. బట్ దాని మీద ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఏరియాస్లో మొత్తం దివానీ రైట్స్ అన్నీ ఆ ఇయర్కి మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయినట్టు. ఓకేనా. సో ఇది ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అంటే. ఓకే. అయితే ఇప్పుడు మనం ఒకసారి కనుక గమనించినట్టయితే ఇక్కడ మళ్ళీ ఆ డిఫరెన్స్ అనేది చూద్దాం. అంటే అంతకుముందు మనకి కర్ణాటిక్ వార్స్ జరిగాయి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కూడా జరిగింది 1757లో, అండ్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ వాజ్ ఎండెడ్ ఇన్ 1764లో కదా. 64లో ఎండ్ అయింది, 63లో స్టార్ట్ అయింది, 64లో ఎండ్ అయింది, అండ్ 1765లో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ సైన్ అయింది. అయితే పాత వార్స్కి దీనికి ఉన్న తేడా ఏంటి? కర్ణాటిక్ వార్స్ మనకి 3 కర్ణాటిక్ వార్స్ జరుగుతాయి కదా. సో ఈ కర్ణాటిక్ వార్స్ వల్ల ఏం జరిగింది అని అంటే, ఫస్ట్ చూడండి, ఇట్లా కంపారిజన్ లాగా కూడా మనకి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఏంటది అని అంటే, ఫస్ట్ది మేజర్ వార్స్ వచ్చేసి కర్ణాటిక్ వార్స్ జరిగాయి, రెండోది వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది, మూడోది వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ మూడిటి మధ్య ఒక చిన్న కంపారిజన్ లాగా చూస్తే హౌ మచ్ దిస్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రీషేపింగ్ ద ఇండియన్ హిస్టరీ అనేది మీకు అర్థమవుతుంది. ఎలా అంటే, కర్ణాటిక్ వార్స్ యొక్క అవుట్కమ్ ఏంటి? కర్ణాటిక్ వార్స్ ఆర్ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే మనకి ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అంటాం కదా. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫ్రెంచ్కి మధ్య సుప్రీమసీ, అంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఫైట్ ఫర్ హెజిమోనీ ఓవర్ ఇండియా కదా. ఇండియాలో ఉన్న ట్రేడ్ని ఫ్రెంచ్ కంట్రోల్ చేయాలా, ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్ చేయాలా అనే దానికోసం వాళ్ళిద్దరూ మధ్య జరిగిన గొడవలే కర్ణాటిక్ వార్స్ అంటే. అండ్ దాని అవుట్కమ్ ఏంటి? థర్డ్ కర్ణాటిక్ వార్లో మనకి బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ అని చెప్పి జరిగింది కదా. సో ఆ బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ తోటి ఫ్రెంచ్ కంట్రోల్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. సో దాన్ని బట్టి మనం ఏమని చెప్తామంటే, కర్ణాటిక్ వార్స్ యొక్క అవుట్కమ్ ఏంటి అని అంటే, బ్రిటిష్ సుప్రిమసీ ఓవర్ ట్రేడ్ అనమాట. బ్రిటిష్ సుప్రిమసీ ఓవర్ ట్రేడ్ అనేది కన్ఫర్మ్ అయింది యాజ్ అవుట్కమ్ ఆఫ్ కర్ణాటిక్ వార్స్.
కానీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అవుట్కమ్ ఏంటి అని అంటే ఇట్ లెయిడ్ ఫౌండేషన్ ఫర్ బ్రిటిష్ ఇన్ ఇండియా కదా. ఇది ఫౌండేషన్ మాత్రమే వేసింది ప్లాసీ. మరి బాక్సర్ ఏం చేసింది? ఇట్ ఎస్టాబ్లిష్డ్ ద బ్రిటిష్ యాజ్ ద మాస్టర్స్ ఆఫ్ బెంగాల్, బీహార్, ఇంకా ఒరిస్సా కదా. ఈ 3 ఏరియాస్ మీద కంప్లీట్ సుప్రిమసీని బ్రిటిష్ వాళ్ళ చేతిలో పెట్టిండేది ఏది అంటే బ్యాటిల్ ఆఫ్ బాక్సర్. సో ఈ రెండిటితో కంపేర్ చేస్తే దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రేడ్ కాకుండా దివానీ రైట్స్ వచ్చాయి బ్రిటిషర్స్కి త్రూ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ అని చెప్పి అంటున్నాం. ఓకే, మరి బాగానే ఉంది. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీకి లాభమే వచ్చింది. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి, అసలు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనే దాన్ని ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే రీజన్స్ ఫర్ ప్యాసేజ్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకేనా. అసలు ఎందుకు పాస్ చేయాల్సి వచ్చింది ఈ యాక్ట్ని? ఇక్కడ ఏ ఇయర్లో ఉన్నాం మనం ఇప్పుడు? 1700. దివానీ రైట్స్ ఎప్పుడు వచ్చాయి మనకి, లైక్ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్ ఎప్పుడు వచ్చింది చూడండి, 1772లో బెంగాల్ నౌ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసింది. మరి ఇప్పుడు చెప్తున్న యాక్ట్ వచ్చేసి ఏ ఇయర్కి సంబంధించింది? 1773. అంటే 1 ఇయర్కి యాక్ట్ని ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది అని అంటే అంటే అసలు ఫస్ట్ ఈ యాక్ట్ ఎవరు పాస్ చేశారు చెప్పండి? రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఇట్ వాజ్ పాస్డ్ బై బ్రిటిష్ పార్లమెంట్, అంతే కదా. ఎందుకంటే అప్పుడు ఈ యాక్ట్ని ఇండియాలో ఈ యాక్ట్ని ఉండాలి అంటే ఈ ప్రొవిజన్స్ ఉండాలి అని చెప్పిండేది బ్రిటిష్ పార్లమెంట్ అనమాట. ఓకేనా. సో అసలు ఈ యాక్ట్ని ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వై అంటే టు కీప్ చెక్ ఆన్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్స్ అండ్ అఫైర్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూల్స్ అండ్ అఫైర్స్ని ఇండియాలో చెక్ చేయడానికి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని తీసుకొని రావాల్సి వచ్చిందనమాట. యాక్చువల్గా ఈ యాక్ట్ పేరు కూడా ఏమని ఉంటుందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ 1773 అని చెప్పి ఉంటుంది. దిస్ యాక్ట్ ఒరిజినల్ నేమ్ వాజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ 1773 అనే. కాకపోతే ద మెయిన్ మోటివ్ బిహైండ్ పాసింగ్ దిస్ యాక్ట్ ఈజ్ ఏంటి అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క యాక్టివిటీస్ని, ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయాలి అన్న మోటివ్ తోటి తీసుకొని వచ్చిన యాక్ట్ కదా ఇది. కాబట్టి దాన్ని మనము రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అని చెప్పి అంటున్నాము. ఓకేనా. అసలు ఎందుకు రెగ్యులేట్ చేయాలి కంపెనీ యొక్క యాక్టివిటీస్ని అని అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆ రీజన్స్ ఏంటి అన్నది ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. రీజన్స్ ఏంటి అంటే దాంట్లో ఫస్ట్ రీజన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ చెప్పుకోవాల్సిండేది ఏంటి అని అంటే బెంగాల్ ఫెమైన్ ఇన్ 1770లో బెంగాల్ ఫెమైన్ వచ్చింది. ఇది చాలా వెరీ సివియర్ ఫెమైన్ అనమాట. దీన్నే గ్రేట్ బెంగాల్ ఫెమైన్ అని కూడా అంటారు. ఇట్ అఫెక్టెడ్ అరౌండ్ 30 మిలియన్ పీపుల్ అని చెప్పి చెప్తారు. ఇట్ అఫెక్టెడ్ అరౌండ్ 30 మిలియన్ పీపుల్ని అఫెక్ట్ చేస్తే అరౌండ్ 7 to 10 మిలియన్ పీపుల్ డైడ్ బికాస్ ఆఫ్ దిస్ ఫెమైన్ అని చెప్పి చెప్తారనమాట. 7 to 10 మిలియన్ పీపుల్ డైడ్ అని చెప్పి అంటారు. అంటే ఇంకా అది ఎంత సివియర్గా వచ్చింటుందో మనం ఊహించుకోవచ్చు కదా. గ్రేట్ బెంగాల్ ఫెమైన్ ఇన్ 1770. అండ్ అసలు ఈ ఫెమైన్ రావడానికి రీజన్స్ ఏంటి అని అంటే వీ కెన్ సే దట్ ఏమని చెప్పచ్చు అంటే అగ్రికల్చర్ మీద అండ్ ఇరిగేషన్ సిస్టమ్ మీద ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడం, అడ్మినిస్ట్రేషన్ సరిగా చేయకపోవడము, అండ్ హై రెవెన్యూస్, ఇంపార్మెంట్ ఆఫ్ ఫార్మర్స్, ఇట్లా రకరకాల రీజన్స్ తోటి అగ్రికల్చర్ అన్నది పూర్తిగా పట్టించుకోకుండా అయిపోయిందనమాట. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ గ్రేట్ బెంగాల్ ఫెమైన్. ఇది మ్యాన్ మేడ్ ఫెమైన్ అని చెప్పచ్చు. మామూలుగా ఫెమైన్స్ అంటే కరువులు మామూలుగా న్యాచురల్గా అంటే వర్షాలు పడకపోతేనో అలా వస్తాయి కదా. కానీ ఇది వచ్చేసి మ్యాన్ మేడ్ ఫెమైన్ అని చెప్పి అంటాము. 1770లో వచ్చిందనమాట. ఇట్ వాస్ కాల్డ్ గ్రేట్ బెంగాల్ ఫెమైన్. అండ్ ఇట్లా ఫెమైన్ రావడము,
తర్వాత మనం ఇందాక చూసాం కదా, లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి, ఇట్ వాజ్ రెగ్యులర్లీ ఇంటూ వార్స్, ఎక్కువగా యుద్ధాలు అని చేస్తూ ఉండింది. సో దానికి గాను ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయి కదా, టు మెయింటైన్ ఆర్మీ వీటికంతా. సో కాబట్టి ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఇన్ సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ ఇది ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిందంటే ఇట్ టుక్ 1 మిలియన్ పౌండ్స్ లోన్ని తీసుకునింది. ఎవరు తీసుకున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ టుక్ 1 మిలియన్ పౌండ్స్ ఆఫ్ లోన్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్ అనమాట. బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచే 1 మిలియన్ పౌండ్స్ లోన్ తీసుకోవడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ బ్రిటిష్ పార్లమెంట్కి అర్థమైంది. ఓకేనా. అండ్ ఆ ఫెమైన్ రావడము, ఇంత అప్పులు చేయడము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్లో కరప్షన్ అండ్ నెపోటిజం అంటాం కదా, అంటే ఫేవరెటిజం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పదవులు ఇచ్చుకోవడము, ఇలాంటివి. సో కరప్షన్, నెపోటిజం అన్నవి పెరిగిపోయాయి అమాంగ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ అని చెప్పి చెప్తారు ఒక రీజన్. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, మనకప్పుడు రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు కదా. సో ఈ రాబర్ట్ క్లైవ్ హీ ఇంట్రడ్యూస్డ్ డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉండిందనమాట. ఎక్కడ? ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ రీజియన్స్లో. డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అని అంటే, మనకి అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏం రైట్స్ వచ్చాయి అని చెప్పుకున్నాము? దివానీ రైట్స్ వచ్చాయి అని చెప్పుకున్నాం, రైట్. సో ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో దివానీ రైట్స్ ఉన్నాయి, కానీ బెంగాల్కి సంబంధించి దివానీ రైట్స్ ఏమో ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉన్నాయి, కానీ నిజామత్ రైట్స్ అంటాం. నిజామత్ రైట్స్ అంటే ఏంటి అని అంటే జ్యుడిషియరీ ఇంకా పోలీసింగ్ ఈ రైట్స్ మాత్రము ఇంకా ముఘల్ ఎంపరర్ దగ్గరే ఉన్నాయి. ఓకేనా. దే అబ్టైన్డ్ ఓన్లీ దివానీ రైట్స్ ఫ్రమ్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా. కానీ నిజామత్ రైట్స్ ఏమో ముఘల్ ఎంపరర్ చేతిలోనే ఉన్నాయి. ఈ డ్యూయల్ ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ అట్టర్ ఫెయిల్యూర్. ఓకేనా, చాలా పెద్ద ఫెయిల్యూర్ కింద మనం చెప్తామన్నమాట. ఓకేనా. అండ్ వీటన్నిటికీ తోడు మనకి టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, హైదర్ అలీ. సో హైదర్ అలీ చేతిలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడిపోయింది ఇన్ 1769. ఓకేనా. సో ఈ డిఫీట్, ఈ రీజన్స్ అన్నిటికీ కలిపి ఇట్లా కాదు, కరప్షను, నెపోటిజము ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో వీ నీడ్ టు రెగ్యులేట్ ద రూల్స్ అండ్ అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా అని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్ తీసుకొని వచ్చినటువంటి యాక్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ 1773లో ఈ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ యాక్ట్ రెగ్యులేట్ చేస్తోంది కాబట్టి దాన్ని మనం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అని చెప్పి అంటున్నాము. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ చూద్దాం. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, దీంట్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ ప్రొవిజన్ ఏంటి అని అంటే, దిస్ యాక్ట్ పర్మిటెడ్ కంపెనీ టు రిటైన్ ఇట్స్ టెరిటోరియల్ పొజిషన్స్. కంపెనీ కెన్ రిటైన్ ఇట్ టెరిటోరియల్ పొజిషన్స్ ఇన్ ఇండియా. ఓకేనా. సో ఇక్కడ టెరిటోరియల్ పొజిషన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకే ఇచ్చింది. ఎవరు? బ్రిటిష్ పార్లమెంట్. ఇట్ గేవ్ అంటే ఇట్ పర్మిటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు హ్యావ్ టెరిటోరియల్ పొజిషన్స్ ఇన్ ఇండియా. పెట్టుకోవచ్చు అంటే మీరు కొన్ని ఏరియాస్ని మీ కంట్రోల్లోకి పెట్టుకోవచ్చు అని చెప్పిందనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ జనరల్ని అపాయింట్ చేయాలి అని చెప్పి ఇట్ ప్రొవైడెడ్ ఫర్ అనమాట. ఓకేనా. సో గవర్నర్ జనరల్ ఉండాలి. అండ్ అలాంగ్ విత్ 4 కౌన్సిలర్స్. ఈ 4 కౌన్సిలర్స్తో కూడుకున్న గవర్నర్ జనరల్ని అంటే జాయింట్లీ కాల్డ్ యాజ్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్. ఓకే. సో గవర్నర్ జనరల్ అన్న ఆఫీసు అలాంగ్ విత్ అంటే టు అసిస్ట్ హిమ్ 4 కౌన్సిలర్స్ ఉండాలి.
ఎక్కడుండాలి వీళ్ళందరూ అంటే కలకత్తాలో ఫోర్ట్ విలియం ఉంది అని చెప్పుకున్నాం కదా. మనకు అక్కడ బ్లాక్ హోల్ ట్రాజడీ అప్పుడు లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో కలకత్తాలోని ఫోర్ట్ విలియం ప్రెసిడెన్సీలో ఒక గవర్నర్ జనరల్ ఉండాలి, అలా అండ్ విత్ టు అసిస్ట్ హిమ్ 4 కౌన్సిలర్స్ ఉండాలి. వీళ్ళనందరినీ అంటే ఈ 5 మందిని జాయింట్లీ కాల్డ్ యాజ్ గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అని చెప్పి పిలవాలి అని చెప్పి అనుకున్నాము. ఓకేనా అని చెప్పి పాస్ చేశారు ఇన్ దిస్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. అలా అపాయింట్ అయినటువంటి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే వారెన్ హాస్టింగ్స్. దిస్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి అడుగుతారు మనల్ని. ఓకే, వారెన్ హాస్టింగ్స్ was the first person to be appointed as Governor General of Bengal. Governor General of Bengal ki kada Governor of Bengal ga unna ee Warren Hastings was made Governor General of Bengal అని చెప్పి అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇట్లా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎందుకు మార్చారు ఇతన్ని అని అంటే వారెన్ హాస్టింగ్స్ని అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన మార్పు చూడండి. 4th ప్రొవిజన్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఏంటి అని అంటే మనకి మెడ్రాస్ ఒక ప్రెసిడెన్సీ ఉంది, బాంబే ఒక ప్రెసిడెన్సీ ఉంది కదా. సో ఈ మెడ్రాస్ ప్రెసిడెన్సీ అండ్ బాంబే ప్రెసిడెన్సీస్లో ఉన్న గవర్నర్స్ వర్ బ్రాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అంటే మెడ్రాస్ బాంబేలో ఉండే గవర్నర్స్కి ఇంకా ఏం పవర్స్ లేవు. దే వర్ బ్రాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకేనా. ఎస్పెషల్లీ వీళ్ళకి ఏం పవర్స్ లేవు అని అంటే ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఫారిన్ పాలసీ. అంటే ఏంటి అని అంటే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు, వారెన్ హాస్టింగ్స్ కదా, ఇతని పర్మిషన్ లేకుండా గవర్నర్స్ ఆఫ్ మెడ్రాస్ కానీ బాంబే కానీ వేరే ఏ ఇండియన్ స్టేట్కి అగెయిన్స్ట్గా వార్ని వేజ్ చేయడానికి లేదు వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ వారెన్ హాస్టింగ్స్ హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే అప్పటి వరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఒకరుండేవాళ్ళు, గవర్నర్ ఆఫ్ మెడ్రాస్ ఒకరుండేవాళ్ళు, గవర్నర్ ఆఫ్ బాంబే ఒకరుండేవాళ్ళు. ఓకే, బాంబే. సో ఇలా మూడు ప్రావిన్సెస్కి 3 ప్రెసిడెన్సీస్ అంటాము. సో యాక్చువల్గా మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అని అంటే బ్రిటిష్ ఇండియా అని చెప్పి అంటాం కదా, మనము ఇండియాని బ్రిటిష్ ఇండియా అంటాం. సో బ్రిటిష్ ఇండియా ఇంక్లూడ్స్ ఏంటి అని అంటే ప్రావిన్సెస్ ఉంటాయి మనకు. యాక్చువల్గా అప్పట్లో ఇండియా ఎలా ఉండేది అంటే ఇండియా అంటే ఏంటి అని అంటే 2 కేటగిరీలుగా ఉండేది. ఒకటి వచ్చేసి బ్రిటిష్ ఇండియా, రెండోది వచ్చేసి ప్రిన్స్లీ స్టేట్స్. ఓకేనా. అందులో బ్రిటిష్ ఇండియా అంటే ఏంటి అని అంటే ప్రావిన్సెస్ మాత్రమే, ప్రిన్స్లీ స్టేట్స్ రావు. ఓకేనా. ప్రిన్స్లీ స్టేట్స్ ఆర్ సపరేట్. ఇప్పుడు ఈ ప్రావిన్సెస్నే మనం ప్రెసిడెన్సీస్ అని కూడా అంటాము. అలాంటి ప్రెసిడెన్సీస్లో ఇంపార్టెంట్ ప్రెసిడెన్సీస్ అంటే వీటి మీద బ్రిటిష్ కంట్రోల్ లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్ ఉందన్నమాట. అండ్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ మీద కూడా ఉంది, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్. కానీ ఇవి వచ్చేసి డైరెక్ట్లీ అడ్మినిస్ట్రేడ్ బై బ్రిటిష్ అనమాట. అలాంటి ప్రెసిడెన్సీస్ లేదా ప్రావిన్సెస్ ఏవేవి అంటే బెంగాల్, మెడ్రాస్, బాంబే. వీటిల్లో ఈ మూడిటికి కూడా గవర్నర్స్ ఉండేవాళ్ళు బిఫోర్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకేనా. అలా బెంగాల్కున్న గవర్నరే వారెన్ హాస్టింగ్స్ అనమాట. కానీ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ ఏం చేసింది అని అంటే ఇలా కాకుండా గవర్నర్స్ ఆఫ్ మెడ్రాస్ అండ్ బాంబేకి లిమిటెడ్ పవర్స్ని ఇచ్చి వీళ్ళిద్దరినీ కూడా దే వర్ నౌ బ్రాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. సో వీళ్ళిద్దరినీ ఇతని కంట్రోల్లోకి తీసుకొని వచ్చినందుకు గాను ఇతన్ని గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని మాత్రమే కాకుండా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి పిలవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇతను ఒక్కడే అన్నీ చూసుకోలేడు కదా, కాబట్టి హీ వాజ్ నౌ అసిస్టెడ్ బై 4 కౌన్సిలర్స్ అని చెప్పి చెప్తున్నాము. వీళ్ళ 5 మందిని కలిసి ఏమంటాము, గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ అని చెప్పి పిలవడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకేనా. అయితే ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వి మిస్డ్ హియర్ ఈజ్ ఏంటంటే దిస్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ సుప్రీం కోర్ట్ అట్ కల్కత్తా. ఇది ఇండియాకి కాదు, సుప్రీం కోర్ట్ అట్
కలకత్తాలో ఒక సుప్రీం కోర్టుని పెట్టడం జరిగిందనమాట అకార్డింగ్ టు దిస్ యాక్ట్. ఓకేనా. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ టైం బ్రిటన్ పార్లమెంట్ రెగ్యులేటెడ్ ద అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా అనమాట. ఓకేనా. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ దిస్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకేనా. సో ఇదనమాట రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్స్ వచ్చేసి చార్టర్ యాక్ట్స్. అసలు ఆ చార్టర్ యాక్ట్స్ అంటే ఏంటి, వాటి ప్రొవిజన్స్ ఏంటి, అండ్ వాటి ఇంపాక్ట్ ఎలా ఉన్నింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద తర్వాత ఎలా ఉండబోతోంది అన్నది అంటే ఇప్పుడు మనం ఎవాల్వింగ్ చూస్తున్నాం. అంటే అసలు ఒక మొనార్కీగా ఉండి, అంటే అసలు మనకు డెమోక్రసీ అనేది లేదు కదా ఇండియాలో. వీ డోంట్ సీ ఎనీ డెమోక్రసీ. మనకు ఓన్లీ కింగ్ రూలే ఉన్నింది, మొనార్కీయే ఉన్నింది. అలాంటి దాని నుంచి మెల్లమెల్లగా అడ్మినిస్ట్రేషన్ అండ్ తర్వాత అంటే ఇట్లా చట్టాలు, యాక్ట్స్, దాంట్లో అఫీషియల్స్ మనం ఎలా అడ్మినిస్ట్రేట్ చేయబడాలి అంటే మనకి కాన్స్టిట్యూషన్ రాసుకునేంత వరకు, మొనార్కీ టు కాన్స్టిట్యూషన్ అంత డెమోక్రటిక్ అయ్యే వరకు మధ్య జరిగిన ఈ ప్రాసెస్ అంతా కూడా హిస్టారికల్ అండర్ పిన్నింగ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటాము. ఇవి మనకి ఎంత స్ట్రాంగ్గా మనకి తెలిస్తే మనకి కాన్స్టిట్యూషన్ అంత బాగా అర్థమవుతుందన్నమాట. అండ్ దాని ఐడియల్స్, మన కాన్స్టిట్యూషనల్ ఫోర్ ఫాదర్స్ యొక్క ఐడియాలజీస్, వాళ్ళ ఫిలాసఫీ మనకి ప్రాపర్గా తెలుస్తుంది. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మెయిన్స్లో మనకి హిస్టారికల్ అండర్ పిన్నింగ్స్ మీద డెఫినెట్గా క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉందన్నమాట. ఓకేనా. అండ్ ప్రిలిమ్స్కి అయితే ఇంకా ఇంపార్టెంట్. ఈ యాక్ట్లు, వీటి ప్రొవిజన్స్ ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో చార్టర్ యాక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.